హలో మై డియర్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? అయితే చాలా బాగున్నా. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. సో ఈ వీడియో జూలై 15th వరల్డ్ యూత్ స్కిల్ డే వర్క్షాప్ అటెండ్ అయినాం మేము రాష్ట్రపతి భవన్ దగ్గర బొల్లారంలో. సో సో మేము బస్ ఎక్కే దగ్గర కొంచెం కన్ఫ్యూజన్ అయ్యిండే. యాక్చువల్లీ ఒక బస్ ఎక్కినాము, అక్కడ వేరే కండక్టర్స్ ఉంటారు కదా, బస్ కండక్టర్స్, వాళ్ళని అడిగినాము. సో ఈ బస్ పోతుంది అన్నారు. మళ్ళీ ఎక్కిన తర్వాత మన ఈ బొల్లారం ప్లేస్ చెప్తే లేదు అన్నారు. మళ్ళీ దిగి ఇంకో బస్సు ఎక్కినాము. ఆ దిగి ఇంకో బస్సు ఎక్కినాం కదా, ఆ బస్ కండక్టర్ అడితే మీరు ఇప్పటిదాకా దిగిన బస్సే ఎక్కుతుంది పోతుంది అని అన్నారు. సో ఇక ట్రాఫిక్లో మధ్యలో ఉరుక్కుంటూ పోతూ బస్సు ఎక్కిండే అనమాట. ఫైనల్లీ ఇక్కడికి రీచ్ అయిపోయాము. ఈ వర్క్షాప్ 10 o'clockకి స్టార్ట్ అవుతుంది అంటే మేము 9:40 ఆర్ 9:35 అలా ఇక్కడ వచ్చేసామన్నమాట. సో ఇక్కడికి అందరూ వాళ్ళ కాలేజెస్, వాళ్ళ రిప్రజెంటేటివ్స్, ఇంకా వాళ్ళ మ్యామ్స్ తోటి వస్తున్నారనమాట కాలేజ్ బస్సెస్లో. మేము 3 మెంబర్సే ఇండివిజువల్గా రిజిస్టర్ అయ్యి వచ్చాము. సో మా ఫ్రెండ్స్కి చెప్పామన్నమాట, మా క్లాస్లో ఎవరికి అంత ఇంట్రెస్ట్ లేకుండే. యాక్చువల్లీ మాకు కూడా రావాలని ఇంట్రెస్ట్ లేకుండే. నేనే మా ఇద్దరు ఫ్రెండ్స్కి కూడా నేమ్ ఇచ్చేసి రిజిస్టర్ చేసేసుకున్నా. సో ఇది మన ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో అవుతుంది. దీనికన్నా ముందు మనం ఒక వీడియో పోస్ట్ చేసినాము 7 minutes. యాక్చువల్లీ దానికి నేను వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ చేయడానికనే చాలాసేపు పట్టిండే అసలు. ఇగో నేను ఏదో మాట్లాడుతుంటే మా ఫ్రెండ్స్ ఏదేదో చేసుకుంటూ కూర్చుంటారు. ఫిల్టర్ వచ్చింది. How are you friend? इनपिसा आ रहा था हाँ वॉइस इनपिसा. अरे ब्लॉगिंग सच में शुरू कर दो रे. अरे वही तो बोल रहा. क्या मालूम कुछ था फेमस हो जा रे. पूरी रहा है పూరి నిఖిల్ గాడు ఎప్పటిలానే రోటీ తెచ్చిండు. మనం ఇటు పోతే వీళ్ళు ఇంకా మనం ఎందుకు ఫాలో అవుతున్నాం ఆయన? ఎందుకంటే వాళ్ళు గర్ల్స్ కాబట్టి. ఆడ అంకుల్ వాళ్ళు ఉన్నారు, చూపి అంకుల్ వాళ్ళు. అరే ఇస్మే జానా హై ఇస్మే ఫ్రెండ్స్ అది రాష్ట్రపతి భవన్ ఇది అంకుల్ చూపి. సో రాష్ట్రపతి భవన్ లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఉందన్నమాట. మంచిగా పీస్ఫుల్గా కామ్గా ఉంది. ఇక్కడైతే ఎంతసేపు ఉంటే అంతసేపు ఉండొచ్చు. ఇక ఫ్రెండ్స్ని తీసుకొస్తే మాత్రం హ్యాపీగా మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ టైం పాస్ చేసుకుంటూ ఒక క్రికెట్ అంటే ఒక బ్యాట్ ఉంటే మంచిగా క్రికెట్ ఆడుకుంటూ ఇక్కడనే కూర్చోవచ్చు. పట్టుకుందాం రా, మనకి ఎప్పుడు తెలియదు కదా. ఇంకా అన్న వాళ్ళు వస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఇంకా వాడ అన్న వాళ్ళు వస్తుంది చూడండి బ్యాక్ సైడ్. ఇంకా మళ్ళీ ఫ్రెండ్స్ కనిపిస్తారా? ఫ్రెండ్స్ మీకు కనిపిస్తారా? వాళ్ళకి ఎందుకు కనిపించారా? జూమ్ చేయరా, ఇంకా జూమ్ చేయి. వస్తారు అక్కడ గర్ల్స్ ఉన్నారు కదా, మళ్ళీ బాగోదు. యాక్చువల్లీ చూపి ఫ్రెండ్స్ చెత్తకు ఫ్రెండ్స్. అది బ్లూ కలర్దేమో వెట్ డస్ట్ వేస్తారు, గ్రీన్ కలర్దేమో డ్రై డస్ట్. మీరు ఇంటికాడ ఉన్నప్పుడు అది అట్లనే వేయాలి. ఇది ఫ్యామిలీ. సో యాక్చువల్లీ సాయితేజకి గర్ల్స్ కావాలి ఇప్పుడు. మాకు గర్ల్స్ ఎక్కడ ఉన్నారో చెప్పండి. వి నీడ్ గర్ల్స్ అట్లా పలకాలి. వి నీడ్ గర్ల్స్. ఆర్ షుడ్ బి రోల్. మన మంచు లక్ష్మి లాగా కింద పడి దొర్రిపోవాలి. ఫ్రెండ్స్ అది చూపి పిల్లిపోతుంది ఫ్రెండ్స్. पापा देख रहा मुंह फोड़ देता है. अरे जा रहे उसमें लेट जा, मैं फोटो देता. अरे और आड़ा కూర్చొని ఫోటో తీద్దాం. मुंह फोड़ देते क्रॉस. అంటే అక్కడ కూర్చొని 3 monkeys లా ఫోటోస్ చేద్దాం. ఎవరైనా మధ్యలో వస్తారు కదా, అలా ఆపి ఫోటోస్ చేద్దాం. అదే ఇప్పుడు చెవులు కళ్ళు మూసుకొని ఫోటోలు తీస్తారు కదా మంకీస్. జూమ్ చేయి జూమ్ కిర్రాక్ వస్తుంది రా. ఫోన్ టచ్ అయ్యారు उसका वो लिखे से फोन रे फोन बेंच యాక్సెంట్ బ్రో. फोन FOUNT है ना रे. FONT है ఇప్పుడు ఫాంట్ మీద గొడవ. మేము అలా కూర్చొని పోతాం. ఇప్పుడు నిఖిలాడు పూర్ పీపుల్ పోతారు, ఓల్డ్ ఏజ్ పీపుల్. ఎస్, ఎవరికైతే మోకాల నొప్పి ఉంటుందో లైక్ నిఖిల్. अरे यहाँ पे क्रिकेट. अरे बहन जो कुछ तो लेगा. అరే అక్కడ NCC వాళ్ళు కూడా ఉన్నారు. పక్కడికి చూపి. ఇది ఏ చెట్టు చెప్పండి ఫ్రెండ్స్? ఒక ఆయుర్వేదిక్ మోషకాలు ఉన్న చెట్టు. మోషకాలు అరే మోషకాలు అంటే మోషన్కి సంబంధించింది. ఇదైతే రాష్ట్రపతి నిలయం. యాక్చువల్లీ అసలు ఇది వాయిస్ అంటే మ్యూట్ లేకుండా అంటే మీరు అందరూ చచ్చిపోతారు అంతే. ఏం చేస్తాము? నాలెడ్జ్ గ్యాలరీ ఫ్రెండ్స్. if you want to come inside the राष्ट्रपति निलयम you should follow these guidelines. देखा प्रोफेशनल इंग्लिश बात करती है अपन परसों.
సో మేము లోపలికి వచ్చేసామన్నమాట. ఇక ఇక్కడ వస్తుంటే అక్కడ అన్న వాళ్ళు పిలిచారు, ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి. రాష్ట్రపతి భవన్ కదా, చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. అసలు ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు మొత్తం క్యాల్కులేట్ చేస్తారు వీళ్ళు. నిఖిల్కి తెలీదు ఏం చేస్తాంలే. అరే ఇది బాగుంది క్యాఫెటేరియా, చూడండి మంచిగా హౌస్ క్యాఫెటేరియా సంథింగ్. ఫ్రెండ్స్ అవి ఎందుకు పెట్టి చెప్పండి ఫ్రెండ్స్, చిన్న చిన్నవి. నిఖిల్కి తెలుసు ఫ్రెండ్స్ అది ఎందుకు పెట్టిర్రు. అరే నిఖిల్ అచ్చా బాత్ కర్ రే భాయ్. మంచిగా మాట్లాడు ఫ్రెండ్స్. फोटो दी ब्रो, बुल्ले जो निकालना वही नहीं निकाल रहा, देख अक्कल नहीं है बुल्ले का. రాష్ట్రపతి భవన్ ఫోటో నేను తీసుకుంటా, మ్యామ్కి పంపిస్తాను. ఇది బాగుంది మంచిగా గ్రీనరీ గ్రీనరీ. इसमें करके ऐसे बाजू वो छोटा उसमें सर्कल ఉండే చిల్డ్రన్స్. क्या नाम था बोलो. రామ్నాథ్ కోవింద్. गोविंद नहीं था. ఫ్రెండ్స్ ఇక్కడ మనం పంపిస్తారు. పార్క్ ఎందుకుందో నాకు అర్థమవుతలేదు పిల్లలకి. అప్పుడప్పుడు చిన్న చిన్నగా వాడే బూతులు వస్తాయి, ఎందుకంటే ఫ్రెండ్స్ కదా ఎంతైనా బూతులు మాట్లాడతాం. సో అవి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి, చిన్నపిల్లలు చూడకండి. कुछ भी नहीं पीटते. देखो आज इवेंट स्टार्ट हो गया, बुला रहे उधर. गुड मॉर्निंग स्टूडेंट. పికాక్ పికాక్ అవును అనిపించిందని చెప్పి మేము ఇక్కడికి వచ్చేసినాము. అవును మీరు అందరూ సుబ్రహ్మణ్య స్వామి ఒక మూవీ ఉంటుంది, ఆ మూవీ చూసిర్రా? దాంట్లో ఇట్లానే పికాక్ సౌండ్ వినిపించగానే వస్తారు, వాళ్ళని చంపేస్తారు మళ్ళీ. షాక్ అయిపోయింది నిజంగా. అది సుబ్రహ్మణ్యపురం అని మూవీ నేమ్. సో ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడానికి వచ్చి మాకు ఇక్కడ పికాక్ సౌండ్ వినిపించిందని వెళ్ళిపోతున్నాము. ప్రోగ్రామ్ ఏడికైతే అడిగాను అని అన్నట్టు. బట్ ఫైనల్లీ మనం వచ్చిన పని అయితే కంప్లీట్ చేసుకుంటాం, అట్లా ఏం లేదు. సో మేము లోపలికి వెళ్దాం అనుకున్నాము, కానీ మా ఫ్రెండ్స్ ఎందుకో భయపడ్డారు, ఎందుకంటే గ్రౌండ్ చాలా పచ్చిగా ఉంది. ఇంకోటి మేము ఆడ లోపలికి వెళ్తుంటే ఎవరన్నా ఆపి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ప్రోగ్రామ్కి వచ్చినారు అంటే మళ్ళీ బాగోదు కదా, మాకు కూడా ఇష్టం ఉండదు అనమాట ఎవరన్నా మమ్మల్ని తిట్టడం, అట్లా పాయింట్అవుట్ చేయడం. మళ్ళీ మా కాలేజ్ నేమ్ కూడా బ్యాడ్ అవుతుంది, అందుకనే గమ్మున ప్రోగ్రామ్ అటెండ్. శ్రీ గంప నాగేశ్వరరావు గారు, psychologist and inspirational speaker. You will be having life skills seminar by sir. And next, NCC students, where are you going? I request everyone to please be seated. No one should stand. Who is the guest? Gamba Nageshwarrao. Special stars are about to commence our event by lighting the lamp of knowledge and wisdom. This is a symbolic movement and signifies the dispelling of darkness and igniting of thought and enlightenment. It's our honor to invite Sri Gampa Nageshwarrao Garu, psychologist and inspirational speaker, Mrs. Yuvaneshwari Garu, founder, Protegi Foundation. To work with them and interact with them. To tell you technically, I try to do this in vitro in vivo related correlations in the research lab. ఓకేనండి, మీ పాస్పోర్ట్స్, మీ మెయిల్ ఐడి ఎప్పటికీ స్ట్రాంగ్గా పెట్టుకోండి. మీ డీపీస్ అందరికీ. సో ఇక్కడ చూసారు కదా, యాక్చువల్లీ టోటల్ 4 VIP గెస్ట్స్ అనుకుంటా. ఒకరేమో గంపా నాగేశ్వరరావు గారు, ఇంకోటి మన ఫేమస్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ స్టూడెంట్ డ్రైవ్ ఉంది కదా, దాని CEO ఇంకా ఫౌండర్ వచ్చిండే అనమాట. ఇంకొకరు మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి లైక్ సైబర్ అటాక్స్ నుంచి ఎలా మనము తప్పించుకోవాలి అని చెప్పి ఇంకొకరు కూడా వచ్చారు. వాళ్ళ పేరు కరెక్ట్గా గుర్తులేదు. ఆయన మ్యాథ్స్ ట్రిక్స్ అంటే మ్యాథ్స్ ఈజీగా నేర్పిస్తారంట. అయితే మేము కొద్దిసేపు ఆగిన తర్వాత మాకు కొంచెం బ్రేక్ టైం వచ్చిండే. బ్రేక్ టైంలో తినడానికి కొంచెం స్నాక్స్ ఇచ్చిండే. సో మేము ఏం చేసినామంటే మాకు రాలేదని చెప్పి మేము ఇంకో డబ్బా ఎక్స్ట్రా తీసుకున్నాము. అలా అయిపోయింది కదా. దాని తర్వాత మాకు వచ్చిన బిస్కెట్ కొంచెం చింటూకి కూడా వేసామన్నమాట. సాయితేజ ఇస్తుంటే అస్సలు తినలేదు ఆ చింటూ, ఎందుకో భయపడ్డదేమో అన్ని చూసి.
సో చింటూతో కోసం అలా టైంపాస్ చేసి అట్లా కొంచెం ముంగటికి వెళ్తే ఇది సంథింగ్ ఏదో కనిపించింది అని ఏమంటారో కూడా తెలియదు. మనము చిన్నప్పుడు డోరేమోన్ మూవీ చూస్తాం కదా, భూల్ భులయ్యా అని సంథింగ్ ఏదో ఉంటుంది. సో నాకు కొంచెం అలానే అనిపించింది అనమాట ఇది ఎగ్జాక్ట్లీ. సో లోపలికి వచ్చేసినాము, ఎట్లా పోదాము అని చెప్పి చాలామంది వచ్చిర్రు. యాక్చువల్లీ అక్కడ అందరు ఎక్సైట్ అయిపోతారు అనమాట. మనం వైసాయి ఫాస్ట్ డెసిషన్ తీసుకుంటూ వెళ్ళాలన్నమాట. हमारे पूरे सब कुछ ये देखो बेचारे में విల్ షో యూ దట్ హూ ఆర్ బెచారే. వీళ్ళే ఆ బెచారే తిరుగుతున్నారు. अच्छा पजिल के जैसा था. ఆమె మొత్తం అప్పటి నుంచి ఆమె స్పీకర్ ప్లీజ్ రిక్వెస్టెడ్ అంటుంది. ఒలగాడు హిందీలోనే చెప్పి మళ్ళీ ఏదో అడుగుతుండు. యాక్చువల్లీ ఇక్కడ ఒక షార్ట్ కట్ ఉంది. అందరు మస్తు ఎక్సైటెడ్ అయిపోయారు అందరూ. ఆర్టిఫిషియల్ ఏం కాదు, రియల్ వే. ఏదో ఆర్టిఫిషియల్ అంటుంది సాతిగా. చిన్న చిన్న పూరలు మొత్తం ఎక్సైట్. సుకురాజ్ పిల్లలు చాలా ఎక్సైట్. अरे वो ऑन करना था रे फिर से. మౌన్ చెప్పిద్దాం మన కోసం. अरे अरे 1 दिसंबर अंदर चल रहे घासों में जा रहे. अरे ये कैसा दिख रहा है देख रहे. సో అక్కడ సెంటర్లో ఉంది కదా ఆడ, దాని మీద నిఖిల్ని కూర్చోబెడదామని అనుకుంటున్నాం. చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మనం మీదకెళ్ళి వాటర్ పోతున్నాయి, మనం మధ్యలో వచ్చినాం. పట్టుకోతే ఇటు వాటర్ మీద వేద్దామన్నాడు. Is the official silent retreat to the Honorable President of India. A little known fact, the monument in the form of 3 ancient statues, the giant Bauli, the Nakshatra. సో ఇప్పటిదాకా మనం ఒక చిన్న మినీ హోమ్ థియేటర్ లాగా వెళ్ళినాం కదా అక్కడ. సో అది రాష్ట్రపతి నిలయంది వీడియో అన్నమాట, స్మాల్ క్లిప్. అసలు ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటాయి అని చెప్పి. సో అది కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ఏదో మ్యూజియం టైప్ ఉంది. లైక్ అక్కడ ఒక స్టెప్ వెల్ ఉంది, అది కట్టడానికి ఏమేమి వాడిర్రు, ఇంకా ఏమైనా పార్ట్స్ ఉంటాయి కదా, సో అవి పెట్టారు అనమాట. ఇదే అది. సో టచ్ చేసి చూస్తే ఫీల్ వేరే ఉంది అసలు. సో అదే ఇది వేరే ప్లేస్. యాక్చువల్లీ అక్కడ ఏముందో మనకు కూడా తెలియదు. సో అది సాహిత్యత చూస్తుంది కదా, అది మన పాత హైదరాబాద్ మ్యాప్ అన్నమాట. సో మా ఫ్రెండ్స్ చెప్తున్నారు, అరే నువ్వే వీడియో తీసి మాకు పంపురాయిగా, నువ్వే అన్నీ తీస్తున్నావు కదా అప్పటి నుంచి అని. సో అదే స్టెప్ వెల్ లెఫ్ట్ సైడ్లో ఉన్నది. సో ఇదంతా దాని డిజైన్ ప్లాన్, ఇది మన రాష్ట్రపతి భవన్ అనమాట. వీడియో తీసుకోవచ్చు, ఇవంతా పాట అట్లా ఏం లేదు. అక్కడున్న స్టాఫ్ వాళ్ళే చెప్పినారు పర్లేదు తీసుకోండి అని చెప్పి, అందుకనే ఇక వీడియో తీస్తున్నా. సో దీని తర్వాత మాకు యాక్చువల్లీ ఆకలి అవుతుంది, తిందాం అనుకున్నాము. కానీ మాకు ఇక కొంచెం బోరింగ్ అనిపించిండే లెక్చర్ ఎందుకో, అందుకనే ఇక్కడికి వచ్చి ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చినాము. చూడడానికి చాలా పెద్దగా ఉంది అసలు, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి విజిట్ చేయడానికి. కానీ మాకు టైం దొరకలేదు. ఇక ఇది ఒక్కటే మంచిగా చూస్తున్నాం అన్నమాట. ఇదే అన్నమాట ఆ స్టెప్ వెల్. సో యూజింగ్ బులక్ కార్ట్స్ వాటర్ లాగుతుంది కింది నుంచి మీదికి, అదే ఈ ప్లాన్. సో అప్పుడు యూజ్ చేసిన పార్ట్స్ ఇవి కుండలు. యాక్చువల్లీ మనం మ్యూజియంకి వెళ్ళినప్పుడు దీన్ని టచ్ చేయనివ్వరు కదా, బట్ ఇక్కడ టచ్ చేయనిస్తున్నారు. అదే ఎందుకో కూడా మనకు తెలియదు. ఇదే అన్నమాట స్టెప్ వెల్.
బాగుంది యాక్చువల్లీ ఇంటీరియర్ అయితే. ఇదే Museum. మనం చూసిన మోడల్. యాక్చువల్లీ నేను మ్యూజియంకి వెళ్ళలేదు అనమాట, సాలార్జంగ్ మ్యూజియంకి ఒక్కసారి కూడా ఎట్లుంటుందో అని కూడా చూడలేదు. ఇది యాక్చువల్లీ సాలార్ మ్యూజియం లాంటి చిన్న ఫీల్ ఇచ్చింది. అస్సలు నాకు అర్థం అవ్వడం లేదు అసలు ఏం మాట్లాడాలో కూడా, అందుకనే కొంచెం అలా అయిపోతుంది. సో ఏమవుతుందో చెప్పడానికి వస్తలేదు. సో నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నా కాబట్టి లాంగ్ వీడియోస్కి అసలు ఏం మాట్లాడాలి, ఎలా డబ్బింగ్ చెప్పాలి, లైక్ వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, ఇది కొంచెం నేర్చుకుంటా. ఇట్ టేక్ సమ్ టైమ్ బికాజ్ ఇట్స్ ఆల్ అబౌట్ స్టోరీ టెల్లింగ్ కదా. స్టోరీ టెల్లింగ్ ఎంత బాగా చెప్తే అంత బాగుంటుంది అనమాట. అది పక్కదంటే అర్బన్ గార్డెన్, అది స్టేట్ అంటే రాక్ గార్డెన్. కన్స్ట్రక్షన్ అవుతుంది అటు సైడ్ మొత్తం. ఇదే మెకానిజం. ఆడికెళ్ళి బుల్లక్ కార్ట్స్ వస్తాయి, దిగుతాయి. వాటర్ లాగుతాయి అన్నమాట. ఇది తెలుగులో. సో సాహిత్య జగాడ అయితే చాలా సీరియస్గా చూస్తుండు, ఇలాంటి ఇంకో మెకానిజం బిల్డ్ చేద్దాం అన్నట్టే. నిఖిల్ కానీ అరే వీడియో రా రైట్ సైడ్ చూడరా అంటే కూడా చూస్తలేడు. సో ఏదైనా మన మంచికే అనుకోవాలన్నమాట. ఏదైనా మన మంచికే. అందరు వచ్చి తిరగాలి ఫ్రెండ్స్. వీని ఇంటికి యాక్షన్. ఇల్లు కడితే ఇట్లా కట్టాలంటే జింకల్ ఫ్రెండ్స్. అరే రియల్ జింకల్ కావురా అవి. అరే జింకల్ అంటే కూడా తెలియదు నిఖిల్ గానికి. జింకల్ వేస్ట్ 8.9 సెమ్ అంటే ఏం చెప్పింది విన్నారా ఫ్రెండ్స్ మీరు? ఏం చెప్పింది? రికార్డ్ చేసాను. ఏం చెప్పింది అంటే ఏమో చెప్పింది గిళ్ళకు ఒమ్మన్నది. స్ట్రైట్ గా పోతే దక్షిణామూర్తి స్వామి విగ్రహం వస్తుంది అంట. ఇళ్ళకే ఒమ్మన్నది ఫస్ట్ గల్లీ లేదు, స్ట్రైట్ పోయిన తర్వాత అన్నది ఫస్ట్ గల్లీ. బటర్ఫ్లై గార్డెన్, రాష్ట్రపతి నిలయం, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, ధోబీ ఘాట్, స్టెప్ వెల్, నక్షత్ర గార్డెన్. క్యాక్టస్ ప్లాంట్స్ అక్కడ ఉన్నాయి. దక్షిణామూర్తి స్వామి, నందీశ్వరుడు, ఫ్లోరల్ క్లాక్, అది బుజ్జి. ఇట్స్ నాట్ బుజ్జి. వీడికి బుజ్జి అంటే ఏదో తెలియదు. బట్ అక్కడ చాలా పికాక్ సౌండ్ వినిపిస్తుంది అక్కడ నుంచి. ఇక్కడ మేము క్లాక్ చూసి మేము ఇప్పుడు వెళ్ళిపోతాము పికాక్స్ కోసం. వరల్డ్ క్లాక్ అంటే కదా ఫ్లోరల్ క్లాక్. ఫ్లోరల్ క్లాక్ అంట. అరే ఉతార్ ఉతార్. ఇది బటర్ఫ్లై గార్డెన్. ఇక్కడ ఇవన్నీ సైంటిఫిక్ నేమ్స్ అన్నమాట. ఇది కూడా ఒక వెల్ అంట, లైక్ అప్పుడు యూజ్ చేస్తుండే వాటర్ తీయడానికి, ఇప్పుడు పని చేస్తలేదని వదిలేసారు. సో వెల్కి అటు సైడ్ ఒక గుడి ఉంది. ఎక్కడున్నామో తెలియదు. వావ్.
నిఖిలం సాయి బ్యాక్ సైడ్ అక్కడ ఎక్కి మొత్తం కింది నుంచి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వచ్చినాం. అండ్ మన నేషనల్ ఫ్లాగ్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. ఇప్పుడే లోపలికి వెళ్ళేసి వచ్చినాము. సూపర్ ఉంది. ఎట్లుందా దీంతో ఫోటో అదే దీని లోపలికి పోయొచ్చిన చెట్టు ఆ చెట్టు వాడా చెట్టు మస్తు ఉంది. తూ ఇద్దరు ఆరు एक बार टाइम बस అరే అవును ఒక సెల్ఫీ కొడతావు. ఈరోజు డే సక్సెస్ఫుల్గా ఎంజాయ్ చేసినాం. ఇంకా అయిపోలేదు డే, ఇంకా ఇంటికి పోయే వరకు ఉంటుంది డే. अभी घर जाके अब रोड के ऊपर फिर से गेम खेलते, చేసింగ్ करते, क्या क्या की करते. బస్ మధ్యలోకి ఉరికి ఇంకో బస్ ఎక్కిండే. వచ్చేటప్పుడు చూసేవాడు ఫ్రెండ్స్, మస్తు అడ్వెంచర్స్ అయినాయి. ఆ అడ్వెంచర్స్ అంతా ఫలితం దక్కింది అని అనుకుంటున్నా. మీరు చూసిరు కదా వీడియో ఎట్లుందో, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ పేరు ఏంటిరా? ఎవ్రీడే బ్లాగ్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎవ్రీడే బ్లాగ్, डे टू डे డే బ్లాగ్. ఏదో ఒకటి. हर दिन कहीं भी नहीं जाते, हर दिन खाली कॉलेज जाकर मजा आएगा. इसीलिए कॉलेज का ही मैं वीडियो लेता हूँ. సో మేము మన ప్రెసిడెంట్ గారి గెస్ట్ హౌస్కి వెళ్ళేసి వచ్చామన్నమాట. లోపల ఎలా ఉందో చూద్దామని. చాలా బాగుండే. నీ ఫాలోవర్స్కి హిందీ వస్తుందా ఫ్రెండ్స్? వస్తుంది. మీకు హిందీ వస్తుందా ఫ్రెండ్స్? వస్తుంది. వాళ్ళు సబ్ టైటిల్ వేసుకొని కూడా చూసుకుంటారు. హిందీ వస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే బోధులన్నీ హిందీలో ఉంటాయి. इंटरैक्शंस होना हमको कमेंट्स में. మీకు హిందీ వస్తే కమెంట్లో హిందీ అని మెన్షన్ చేయండి. नहीं भी आए तो हिंदी बोलो, हम हिंदी सिखा देंगे. హిందీ రాకపోతే కమెంట్స్లో తెలుగు అని చేయండి. ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ అని చేయండి, కానీ ఏదో ఒకటి రాయండి కమెంట్లో. బికాస్ కమెంట్స్ తోటి మాకు కొన్ని పైసలు వస్తాయి, రిటెన్షన్ పెరుగుతుంది. లైక్ అయితే పక్క కొట్టండి. కమెంట్ చేయకపోయినా పర్వాలేదు, షేర్ కూడా చేయండి. सब्सक्राइब टू आवर चैनल. लाइक मुख्यम बिगलू. अरे तेलुगु में बोलता देख रहे, फोन हिंदी में बोल रहे, हिंदी में बोल लाइक कीजिए, सब्सक्राइब कीजिए, शेयर టెక్నికల్ గురూజీ రా. याद. టెక్నికల్ గురూజీ చెప్తాడు రా. हाँ, चलो दोस्तों आज अपन करते हैं आज व्लॉगिंग करेंगे हम. ये पूरा जमीन खरीद सकता हूँ मैं. अरे उसका ट्रोल देगा. अरे बेचारे क्यार सॉरी बोल बोल रहा. आपको बुरा लगा तो सॉरी. अरे लिटरली वो कैरी नाटी के वीडियो पे अंबानी का वो बेटा का नाम आनंद. अनंत अंबानी की कोई तो वो कर दिया ना मालूम. ये पार्ट जल्दी निकाल पड़ेगी अपने वीडियो. नहीं यार ये चुप रहे, मैं भी देखा वो वीडियो. तू देखा कौन सा वीडियो देखा कि मैं भी वो देखा. నిఖిల్ గాని ఫస్ట్ టైం ఫేస్ కి ఫిల్టర్ వచ్చింది. उन्हें ही बोला लास्ट में. वही अरे होगा ना. अरे कुछ तो पक्का भी कि ये पार्ट निकाल. नहीं निकाला, कहीं को निकाला नहीं, लेकिन बोला था ना. नहीं बोला तो मजाक ना बोला. वो यूट्यूबर वाले గుడ్ డే. మంచి రోజు. ఓ బిస్కెట్ తినండి. మీరు కూడా స్టార్ట్ చేయండి. गुड डे. This is how we started and this is अरे how we ended. मॉन्स मैजिक था. पहले मॉन्स मैजिक था. మోసం చేసిరు ఫ్రెండ్స్. ప్రెసిడెంట్ हम हमको अब रिफंड होना पैसे के. ప్రెసిడెంట్ యొక్క అది ఏంటి ఏం ఈవెంట్ రా, మనం ఈవెంట్కి వచ్చినాం. వరల్డ్ యూత్ స్కిల్ డే. వరల్డ్ యూత్ స్కిల్ డేకి మేము వచ్చినాం కదా. దానికి ఒక రహస్యం మా దగ్గర ఉంది. అది మీకు కావాలంటే DM తరువాయి భాగం దాకా వెయిట్ చేయండి. లేదు, ఈ వీడియో ప్రెసిడెంట్ దాకా షేర్ చేయండి. అప్పుడు వీడియో ప్రెసిడెంట్ DM చేస్తాం. ఎందుకంటే అప్పుడు అప్లోడ్ చేస్తాం. DM కూడా చేయం, అప్లోడ్ చేస్తాం. అప్పుడు మీరందరూ కూడా చూడొచ్చు. అది అందరికి రహస్యం, ఎవరు చెప్పాలి. అది మా దగ్గర ఉంది సీక్రెట్. అందుకనే మాకు విఐపి ఎంట్రీ. ఇంకొక గుడ్ బిస్కెట్ ఎక్కువ విఐపి ఎంట్రీ దొరికింది మాకు. అందుకని బాయ్ బాయ్. వద్దాం మళ్ళా.
మళ్ళీ వద్దాం రేపు కూడా. రేపు ఇన్విటేషన్ బిస్కెట్ వేసినామని చెప్పి అది మాతోటే వస్తుంది. ఎంత లాయల్ చూసినావా, కుక్కలు లాయల్ భయ్యా. ఆడోళ్ళ కంటే రాయల్ బ్రో. సత్యగాడు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చెప్తుండే మొత్తం. ఎక్స్పీరియన్స్ లేకపోయినా తెలుసు బ్రో, ఆడవాళ్ళని నమ్మకుంటు బ్రో. మాతో ఒక్క ఆడవాళ్ళు రాలేదు, చాలా బాగా ఉంది ఫ్రెండ్స్. కానీ రానందుకే ఇంత హ్యాపీగా తిరిగినాం. చాలా वही अब एक लड़की आती सोचा वो भी नहीं आई, वो लड़की मैं अरे చెప్పినా నిఖిల్ గారికి గర్ల్ ఫ్రెండ్ ఉందని. निखिल को गर्लफ्रेंड है, अब मालूम हो गया. देखो स्क्रीनशॉट लेके बच गई उन्हें. निखिल గారి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, కానీ ఎంతకైనా ఒక ఆడమ ఉంటే మన జీవితంలో. ఇప్పుడు మేము ఎంత ఇస్తారు 91 ఎకర్స్ పీరియడ్, మేము 91 ఎకర్స్ తిరిగినాం. ఇప్పుడు అదంతా ప్రెసిడెంట్ ఒక్క నిలయం మొత్తం తిరిగినాం. ఒకవేళ ఆడమ ఉంటేనా బ్రో నాకు కాళ్ళు వస్తుంది బ్రో అనకు, బట్ నాకు కాళ్ళు వస్తుంది, సాయి వద్దు సాయి నన్ను ఎత్తుకో సాయి అని అంటుండే అనమాట. మళ్ళీ ఆమెను ఎత్తుకొని తిరగాల్సి వస్తుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకని లవ్ వద్దు, జస్ట్ ఫ్రెండ్షిప్ కూడా చేయకండి, చాలా వేస్ట్ ఫ్రెండ్షిప్. చెప్పేది వినండి, వద్దు. బాయ్స్ని ఫ్రెండ్షిప్ చేసుకోండి, గర్ల్స్ని చేసుకోండి. ఎందుకంటే ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ, పొద్దున 8:30కి స్టార్ట్ అయినాం. 8:30కి స్టార్ట్ అయ్యేటప్పుడు వీని దగ్గరకు వచ్చినాం సికింద్రాబాద్లో 2 buses మిస్ చేసిండు వీడు, వేస్ట్ కాదు. రోడ్ మీద మొత్తం స్టంట్ చేసినాం. యాక్చువల్లీ 2 బస్సులు చాలా దగ్గర ఉండే. ఈ గ్యాప్ లో నేను సాధ్యతగా ఉరుకుతున్నాం. రన్నింగ్ రేస్ ఈ దొంగగాడు వెనకాల బస్సులో ఎక్కి నవ్వుకుంటూ కూర్చున్నా. రన్నింగ్ రాదు, అవులేగాడు బస్సులో ఎక్కి కూర్చుండు. బస్సులు మమ్మల్ని తిట్టిండు. ఆ కండక్టర్ అంకుల్ కూడా పిచ్చోడు, అసలు బస్సు పోదన్నాడు, మళ్ళీ పోయి. అరే సో మేము అంతే అన్నమాట, ఏదేదో లింక్ లేకుండా కానీ స్టోరీగా ఏదో మాట్లాడతాం అనమాట టైంపాస్కి. సో నేను అదే షూట్ చేస్తూ ఉన్నా. సో చూసింది ఏది నమ్మకండి, ఏదో జస్ట్ టైంపాస్ కోసమే మాట్లాడింది మొత్తం. సో ఇదంతా జస్ట్ ఫన్ కోసమే. రాష్ట్రపతి భవన్ ముందు కూడా కూర్చొని ఓడగొట్టినాం రాహుల్ వేస్ట్. రాహుల్ నువ్వు ఎక్కడున్నా కమెంట్ చేయ కింద నువ్వు పని. యాక్చువల్లీ మీకు అందరికి రాహుల్ తెలియదు కదా, రాహుల్ మా ఫ్రెండ్, సాయితేజ ఫ్రెండ్, అంటే మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు. కొట్టేసాం. ఎస్, మా అన్న వాళ్ళని కూడా కొట్టినాం అందులోనే. ఎస్ 3v3 ఆడినాం ఫ్రెండ్స్. మీకు ఏం ఆడినాం అనుకుంటారా? కష్టం. క్రికెట్ ఆడినాం. తప్పు క్రికెట్ సారీ, ఫ్రీ ఫైర్ ఆడినాం. ఫ్రీ ఫైర్ లో కష్టం ఆడితే 3v3 ఆడినాం, ఓడగొట్టినాం. మీకు కూడా మొత్తం ఆడాలని ఉంటే కమెంట్ చేయండి, మా ఐడి మేము కమెంట్ చేస్తాం. తర్వాత ఐడి కమెంట్ చేసినప్పుడు డేట్ ఇంకా టైం ఫిక్స్ చేసి మీకు పంపిస్తాము, అప్పుడు అందరం కలిసి ఆడదాం. కష్టం మేమే క్రియేట్ చేస్తాం, మీరు ఏం ఇక్కడ పడకండి. ఎస్, మా దగ్గర చాలా కష్టాలు ఉన్నాయి. ఇది హెచ్ క్వార్టర్ తెలుగు తెలంగాణ స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఫోటో దిగమంటే అది ట్రాక్టర్ అంటారు ఫ్రెండ్స్. అది అదే ట్రాక్టర్ అంటారా ఫ్రెండ్స్? అది ట్రాక్టర్ ఫ్రెండ్స్, మీరే చెప్పండి, జూమ్ చేయరా. నిఖిల్ ట్రాక్టర్ అన్నారు. నిఖిల్ వేస్ట్, అది ట్రాక్టర్ ఫ్రెండ్స్, మీరే చెప్పండి. నిజాలు మాట్లాడితే ఇట్లనే ఉంటది. ఆర్టిలరీ. బట్ మేమైతే ఇప్పుడు బయటకు వచ్చేసినాం. బట్ మాకు ఏం తెలియదు, బస్సు ఏడుకొస్తావు ఏం తెలియదు అసలు. ఇప్పుడు ఏడికి ముంగడి చూపిస్తాను. ఇక్కడనే అక్కడ కూర్చుంటే సాధ్యానికి చీమలు కుట్టినాయి. మళ్ళీ ఇక్కడ కూర్చున్నాం, ఇక్కడ కూర్చొని ఆడినాం. ఇక్కడ మస్తు మంది ఉండే, మస్తు మంది ఉండే. వేరే అర్థమైంది అనుకుంటా. మన ఫ్రెండ్, మన సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్లీ సబ్స్క్రైబర్స్ అర్థమైపోతుంది. మేము మీకు ఈరోజు జరిగిన ప్రతి ఒక్కటి మీకు చూపిస్తున్నాం. కావున మీరు లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. మేము ఇంతగానో లైక్ అని ఎందుకు అంటున్నామంటే మాది కూడా ఛానల్ షట్ డౌన్ అవుతుంది. అరే ఇది చూడండి ఫ్రెండ్స్, దీని లోపలికి నాకు తెలిసి ఇది ఫ్లైట్ ల్యాండ్ కా. దిస్ ఇస్ అన్ఎక్స్ప్లోర్డ్ టెరిటరీ. ప్రెసిడెంట్ రాష్ట్రపతి భవన్కి వస్తే ఇక్కడనే ఫ్లైట్ దిగుతారు. ఫ్లైట్ అందులో నుంచి ఆ ఇల్లు కనిపిస్తుందా, అదేంటిది కాంప్లెక్స్, ఓ కాంప్లెక్స్ లోపలికి వస్తుంది. ఆ కాంప్లెక్స్ లోపల ఫ్లైట్ ఆగుతుంది. నీకేందుకు కాంప్లెక్స్ లోపల ఆగుతుంది ఫ్లైట్. ఆ ఫ్లైట్ లో దిగి ఇట్లకెళ్ళి నడుచుకుంటూ అట్లా కూడా పోవచ్చు. ఇది రన్వే అక్కడనే అట్లా పోతుంది. అదే వాళ్ళ సూపర్ చెట్లు వస్తారు, చిన్న చూడండి, వాళ్ళంతా నడుచుకుంటూ పోతారు. మనం నడుచుకుంటూ పోవాలి. కూడా తెలీదు మాకు బస్సు తెలియదు, ఏం తెలియదు. మేము పోతున్నాం, ఏం చేయాలి. యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అంట ఫ్రెండ్స్. చూసుకోండి, మీకు గైడ్ లైన్స్ కూడా ఇస్తున్నాము. రోడ్ మీద యాక్సిడెంట్స్ అయ్యే చాలా ప్రమాదం ఉంది. సో సేఫ్గా
ఒక్కటి రాష్ట్రపతి భవన్కి వచ్చేది ఉంటే ఫ్రెండ్స్ అండి, పిల్లలు రాకండి. ఎందుకంటే అన్ని కెమెరాలు ఉంటాయి, దొరికిపోతారు. మళ్ళీ మిమ్మల్ని బ్లాక్ చెట్లు ఉన్నాయి అని బాధపడకూడదు, చెట్లు ఉన్నాయి కానీ వద్దు తప్పు మొత్తం దిస్ ఏరియా ఈజ్ అండర్ CCTV సర్వైలెన్స్. సో పిల్లని తీసుకొని వస్తే అలాంటివి ఏం కాకుండా నార్మల్గా చేతిలో పట్టుకొని నడచడానికి, టైం స్పెండ్ చేయడానికి. లేదు చేతిలో చేసి నడిచిన అని మీ ఎంకల కాప్స్ ఉంటారు, వాళ్ళు పట్టుకుంటారు. అవును, వాళ్ళ దగ్గర AK-47 ఉందంటే వీడు ఆగుందంట, వీడు బాడీ కి ఫ్రీ ఫైర్ ఏకేకి తెలుగు అంటే ఫ్రీ ఫైర్ లో ప్రో ప్లేయర్ అంటాడు. వేస్ట్ కాడు. ఏ గన్ ఉంటే ఇన్ కేస్ దాని మీద ఏకే అని రాసిన ఆగే అంటాడు. రాంగ్ మ్యానుఫ్యాక్చర్ అంటాడు. అరే ఫుట్బాల్ కోటే యాక్చువల్లీ. సారీ గైస్, ఇట్స్ వెరీ రాంగ్ ఇన్ఫర్మేషన్. మాకు వేరే వాళ్ళు చెప్పినారు ఇది ఫుట్బాల్ కోర్ట్, ఇది ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్. ఇక్కడ కనిపిస్తుందా? రొనాల్డో వచ్చి ప్రాక్టీస్ ఇక్కడ అంటే మేము చెప్పాము ఇక్కడ ఉంది అని చెప్పి, అందుకని ఇక్కడ వచ్చిండు. రొనాల్డో ఈయన ప్రాక్టీస్ చేస్తారు. మీరు కూడా ప్రో ఫుట్బాలర్ కావాలని, ఇంటర్నేషనల్ ఫుట్బాలర్, ప్రో కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఆడండి, ట్రైనింగ్ తీసుకోండి. అరే ఫ్రెండ్స్, ఇక్కడ వాలీబాల్ కూడా ఉంది, మీరు వాలీబాల్ కూడా నేర్చుకోవచ్చు కావాలంటే. చూడండి వాలీబాల్ మీద ఎవడో నీళ్ళు పోసిరు. సారీ ఫ్రెండ్స్, వర్షం పడ్డది వాలీబాల్ కోర్టు. ఇసిలే వర్షం పడ్డది కాబట్టి బంద్ అయిపోయింది, లేకపోతే రొనాల్డో వాళ్ళ కొడుకు చిన్న ఇక్కడ ఆడుతుండే. ఇంకోటి ఇట్లా రోడ్ మీద నిల్చొని వీడియో తీస్తుంటే అందరు చూస్తారు మనని. అది మీరు షై ఫీల్ కాకండి, మనం షై ఫీల్ అయితే వేస్ట్, లైఫ్ లో ఏం చేయలేం. మన ఇంకా వస్తుంది వాడు షై ఫీల్ అవుతుంది. వాడు పెద్ద మిస్టర్ షై, వాడు 1 year నుంచి ఒక అమ్మాయిని ట్రై చేస్తుండు, పడతానే లేదు. ట్రై చేస్తే పడుతుంది ఫ్రెండ్స్, ట్రై కూడా మాట్లాడాడు. ఆ దూరంకే చూస్తాడు, ఓ మీరు బచ్చి అని అంటాడు. ఏమనంటే నేత్రానందం అంటాడు. మిలిటరీ ట్యాంక్ లో పోతున్నారు స్కూల్ పిల్లలు. యాక్చువల్లీ నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిండే, సో అందుకనే ఇక వీడియో షూట్ చేయడం ఆపేసిన. సో మా ఫ్రెండ్ దగ్గర పవర్ బ్యాంక్ ఉంది, సో మేము వచ్చేటప్పుడు ఛార్జింగ్ పెట్టుకొని వచ్చిన అనమాట. సో నిఖిల్ని, సాయితేజాని వాళ్ళ ఇంటికాడ డ్రాప్ చేసి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయిండే. ఇక నాకు చాలా టైం తీసుకున్నా యాక్చువల్లీ వీడియో ఎడిట్ చేయడానికే. ఇది July 15th అయితే నేను ఇన్ని డేస్ అయిందనమాట గ్యాప్. సో నెక్స్ట్ టైం నుంచి గ్యాప్ చాలా తక్కువ రెడ్యూస్ చేయడానికి ట్రై చేద్దాము. సో మధ్యలో ఎగ్జామ్స్, రిజల్ట్స్, ఇంటర్నల్స్, సో ఫ్రెషర్స్ అవి ఇవి అన్నీ ఇంక్లూడ్ అయ్యి ఇక ఎడిటింగ్కి అసలు టైం దొరకలేదు. సో ఈ వీడియో ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. వాళ్ళకి కూడా తెలుసు, మా ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షూట్ చేస్తున్నా అని. సో అందుకనే కొంచెం ఎంటర్టైనింగ్గా ఉండాలని వీడియో అట్లా చేసిండే. సో మీకు మీ ఫ్రెండ్స్ గుర్తొస్తే, లైక్ మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఇలానే ఉంటారని అనిపించినప్పుడు లైక్ ఈ వీడియో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. ఐ హోప్ యూ ఆల్ గైస్ లవ్ దిస్ వీడియో. సో మా ఫ్రెండ్స్ చెప్పినట్టు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో మన ఛానల్ కూడా కొంచెం గ్రోత్ వస్తుంది. And that's all for today guys. We'll meet in the next video. Bye bye guys.